ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆర్ట్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే సానుకూల ఆలోచన సంబంధించినటువంటి ఒక కళ. సానుకూల ఆలోచనలు అనేవి ఎందుకు మనిషికి అవసరం, వాటి వల్ల ఉపయోగం ఏమిటి అనేటువంటి అంశాలలోకి వెళ్లే ముందు ప్రస్తుత పరిస్థితిని కానీ గమనించినట్లయితే ప్రపంచం చాలా వేగంగా ముందుకెళ్తూ ఉంది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో వస్తున్నటువంటి అనేక మార్పులు, కొత్త కొత్త ఆవిష్కరణలు ఒక్కోసారి మంచి ఫలితాలు కలిగిస్తున్నాయి, కొన్ని సందర్భాల్లో చెడు ఫలితాలను కూడా దారితీస్తున్నాయి. ఇటువంటి సంక్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో మనిషి నిత్యం అనేక రకాలైనటువంటి ఒత్తిళ్లకు గురవుతూ ఉన్నాడు. దాంతో యాంత్రిక జీవనానికి అలవాటు పడినటువంటి మనిషి మనశ్శాంతి కోసం పరుగులు తీస్తున్నాడు. కొన్ని సందర్భాల్లో చాలా స్వల్పకాలికమైనటువంటి ఆనందాల వైపు తన గమనాన్ని, తన చూపుని మరలుస్తున్నాడు. అంటే కొద్దిపాటి తాత్కాలిక ఉపశమనమైనా దొరుకుతుందేమో అని చెప్పి మనిషి యొక్క ఆశ. మరి అటువంటి సందర్భంలో సానుకూల ఆలోచనలు కానీ మనసులో ఉన్నట్లయితే ఆ వ్యక్తి యొక్క జీవితం ప్రశాంతంగా ఉంటుంది. అదే కాకుండా మనశ్శాంతి కూడా లభిస్తుంది అని తెలుసుకోవాలి. మనసు అనేది ఏమిటి? మనసు అనేది అనేక ఆలోచనల యొక్క సముదాయం, మనలో రేకెత్తేటువంటి భావోద్వేగాల యొక్క సమ్మేళన రూపం. దానికి ఒక నిర్దిష్టమైనటువంటి ఆకారం అనేది లేదు. మనసు అనే దాన్ని ఎవరు కూడా నిర్వచించలేరు. అదొక బ్రహ్మ పదార్థం. మరి ఆలోచనలు మనల్ని ఏ విధంగా నడిపిస్తాయి అంటే, మంచి ఆలోచనలు మంచి వైపు నడిపిస్తాయి. దానివల్ల మనకి మానసికమైనటువంటి ప్రశాంతత అనేది లభిస్తుంది. చెడు ఆలోచనలు చెడు మార్గం వైపు నడిపిస్తాయి. వాటి వల్ల వచ్చేటువంటి ప్రమాదాలు అనేకం. ఫలితంగా మనలో కొంతమంది కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం కూడా లేకపోలేదు. ఈ మనసులో ఉద్భవించేటువంటి ఆలోచనలు మనిషిని పతనం అంచుకు తీసుకువెళ్తూ ఉంటాయి. అంటే ఆలోచనలు వాటికి సరిపడా ట్యూన్కి మనల్ని ఆడిస్తూ ఉంటాయి. ఒక విధంగా ఆలోచనల చక్రబంధంలో మనం ఇరుక్కుపోయి ఎటేటో వెళ్ళిపోతుంటాం. అంటే చంచలమైన మనస్సు మన జీవితాల్ని ఒక గాలిపటంలా ఇటు అటు పరుగులు తీస్తూ ఉంటుంది. మనం ఏమిటి అనేది కూడా కొన్ని సందర్భాల్లో మర్చిపోయి ఆలోచనల ప్రభావానికి లోనవుతుంటాం. కనుక ఎప్పుడు కూడా మంచి ఆలోచన చేయాలి అని పెద్దలు చెబుతూ ఉంటారు. మనస్సు అనేది క్రమబద్ధంగా లేకుండా అటు ఇటు పరుగులు తీస్తున్నటువంటి క్రమంలో దాన్ని నియంత్రించడానికి బుద్ధి అనేది ఒక సాధనం. మరి బుద్ధి అనేది ఏ విధంగా పనిచేస్తుందంటే, గుర్రాలా పరిగెత్తేటువంటి ఇంద్రియాలను నొక్కుపట్టి ఉంచేటువంటి ఒక తర్ఫీదు పొందినటువంటి రధికుడుగా, ఒక పర్ఫెక్ట్ డ్రైవర్గా మనస్సుని నియంత్రిస్తూ, అలాగే ఇంద్రియాల వైపు పరిగెత్తకుండా కంట్రోల్ చేస్తుంది. బుద్ధి అనే పదార్థం అనేది, లేదా విచక్షణ జ్ఞానం అనేది మనకు ఆ విధంగా ఉపయోగపడుతుంది. మరి మనిషి తన దైనందిన జీవితంలో వస్తున్నటువంటి అనేక రకమైనటువంటి ఒడిదుడుకులను ఏ విధంగా అధిగమించాలి, తాను యాంత్రిక జీవనానికి వైపు కాకుండా ఒక సజీవత్వం వైపు, ఒక మూర్తిమంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఎటువంటి మార్పులు తన జీవన శైలిలో చేర్చుకోవాలి లేదా మార్చుకోవాలి అనేటువంటి అంశాలు కానీ గమనించినట్లయితే, ప్రతి మనిషి కూడా మంచి కంటే చెడు వైపే త్వరగా ఆకర్షితులయ్యేటువంటి ప్రమాదం ఉన్నది. అది మానవ నైజం. అదేవిధంగా మనిషి తను ఉన్నటువంటి స్థితికి, లేదా తను ఉన్నటువంటి దుస్థితికి, లేదా తను అనిపిస్తున్నటువంటి దౌర్భాగ్యానికి లేదా దురదృష్టానికి తల్లిదండ్రులను, లేదా తన చుట్టూ ఉన్న పరిస్థితులను, పరిసరాలను, లేదా బంధువులను, లేదా ఇతరత్ర అనేకమైన అంశాలను, చివరకు విధిని కూడా నిందించే పరిస్థితికి వస్తారు. అంతేగాని తాను బ్లేమ్ చేసుకునే పరిస్థితి గురించి ఏనాడు కూడా ఆ వ్యక్తిలో ఒక ప్రశ్న అనేది ఉదయించదు. ఆ ప్రశ్న ఉదయించినట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి స్థితికి ఎవరో కారణం అని తాను పరిశీలన చేసుకుని, ఆత్మపరిశీలన చేసుకున్నట్లయితే సమాధానం అనేది తప్పకుండా దొరుకుతుంది. తాను ప్రస్తుతం ఉన్నటువంటి స్థితికి, అది ఉచ్ఛ స్థితి అయినా కావచ్చు, లేదా నీచ స్థితి అయినా కావచ్చు, దానికి పూర్తిగా బాధ్యత నాదే అని ఆ వ్యక్తి స్వీకరించినాడు. అతని మనసు అనేది ఎటువంటి సంక్లిష్టతలకు లోను అవ్వకుండా ప్రశాంతంగా ఉంటుంది. తానేమిటో, తను ఉన్న స్థితి ఏమిటో తెలుసుకొని తన జీవితాన్ని మంచి మార్గం వైపు మళ్లించుకోవాలి అనేటువంటి ఆశ ఉన్నటువంటి మనిషికి జీవితంలో ఎటువంటి ఢోకా ఉండదు. మరి మనసును నియంత్రించాలంటే ఒక తెలివైనటువంటి రధికుడు ఏ విధంగా, లేదా తెలివైనటువంటి డ్రైవర్ ఏ విధంగా వాహనాన్ని సమర్థవంతంగా నడపగలడో, అదేవిధంగా బుద్ధి అనే పదార్థాన్ని ఉపయోగించి మన మనస్సులో వస్తున్నటువంటి ఆలోచనల్ని మనం
అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. మరి దానికి ఎటువంటి సాధన అనేది అవసరం. ఉదాహరణకు ఒక వ్యక్తికి వేల కొద్ది ఎకరాలు పొలం ఉన్నది, కానీ ఆ వ్యక్తికి వ్యవసాయం అనేటువంటి వృత్తి చేతకానందువల్ల అతను పంట పండించలేకపోతాడు. అంటే దానిలో అతనికి పొలానికైతే యజమాని కాగలిగాడు, కానీ అతనికి ఆ వ్యవసాయం చేసేటువంటి విధానం తెలియకపోవడం వల్ల ఆ పొలంలో పిచ్చి మొక్కలు లేస్తూ ఉంటాయి, కలుపు మొక్కలు లేస్తూ ఉంటాయి. మనిషి మనస్సు కూడా అంతే. సకలమైన ఆలోచన లేకుండా దాన్ని ఎడారిలో వదిలిపెడితే దానిలో కలుపు మొక్కలు లాంటి పిచ్చి ఆలోచనలన్నీ ప్రవేశించి మనసుని కలుషితం చేస్తాయి. దానివల్ల వచ్చేటువంటి ఇబ్బందులు అనేక రకాలుగా ఉంటాయి. కనుక ఆ కలుపు మొక్కలను తీసివేసేటువంటి నేర్పరితనం, నైపుణ్యం మనిషికి కలగాలి అంటే సానుకూల ఆలోచన అనేది చాలా అవసరం. ప్రతికూల ఆలోచనలు మనిషిని పాడు చేస్తాయి. సానుకూల ఆలోచనలు మనసుని మనిషిని కూడా భౌతికంగా మానసికంగా కూడా బుద్ధిని వికసింపజేస్తాయి. మరి ఇటువంటి నేపథ్యంలో ప్రతి మనిషి కూడా తన జీవితాన్ని తాను ఉద్ధరించుకోవాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో ముందుకు కానీ సాగినట్లయితే ఈ సానుకూల మనస్తత్వం అనేది ఆ వ్యక్తికి ఎంతగానో ఉపకరిస్తుంది. మరి ఇటువంటి సాధన చేయాలంటే అతనికి ఎటువంటి పరిస్థితులు అనుకూలించాలి అంటే మొదటగా తన మనసును నిలకడ చేసుకోవడం అనేది చాలా అవసరం. దానికి శ్రద్ధ, ఆసక్తి, అంకిత భావం, ఒక పట్టుదల, క్రమశిక్షణ అనేది కూడా ఎక్కువగా ఉపయోగపడుతుంది. తానే అడవులకు పారిపోవలసిన లేదు. తను ఉన్న చోటనే మనసుని స్వాధీనపరచుకోవడానికి ధ్యానం లాంటిది లేదా ఇతరత్ర అనేక సాధనాలు మనకు అందుబాటులో ఉన్నాయి కనుక వాటిని ఉపయోగించుకుంటే మనసు మీద నియంత్రణ అనేది సాధ్యపడుతుంది. సానుకూల ఆలోచనలు మన భౌతికంగా కాకుండా మానసికంగా కూడా మనల్ని ఆరోగ్యవంతంగా ఉంచుతాయి. అదేవిధంగా ప్రతికూల ఆలోచనలు బుద్ధిని పాడు చేస్తాయి, మనసుని కలుషితం చేస్తాయి. కొన్ని సందర్భాల్లో మనకి భౌతికంగా కూడా అంటే శారీరకంగా కూడా కొన్ని రుగ్మతలను కలుగజేసే ప్రమాదం ఉన్నది. కనుక ప్రతి ఒక్కరు కూడా సానుకూల ఆలోచన ఉపకరించేటువంటి అంశాల వైపు దృష్టిని మళ్లించి సానుకూల దృక్పథం ఏ విధంగా అలవరుచుకోవాలి, అదేవిధంగా సానుకూలమైనటువంటి వ్యక్తులతో సాంగత్యం ఏర్పరచుకోవాలి, సానుకూలమైన ఆలోచనలు మనసులో నింపుకుంటే ఆ వ్యక్తి ఎప్పుడూ కూడా తాను సాధించుకున్న లక్ష్యాన్ని సులువుగా చేరగలుగుతాడు. అలాగే ప్రతికూల ఆలోచనలు ప్రతిసారి మనసులో ఏదో సందేహాలు, సంశయాలతో నింపుకున్నట్లయితే అవి మరింత దిగజార్చి మనిషి పతనం అయ్యే ప్రమాదం కూడా ఉన్నది. కనుక ఈ ఆర్ట్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ అనేది ప్రతి ఒక్కరు అలవాటు చేసుకుంటే తన జీవితంలో మంచి ఉచ్చస్థితి చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.